మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు మా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటావు మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా మరణాతని నేము తలచమమ్ము చేరదీస్తావు మాలో మరణాత స్తుతిని స్థిరపరిచావు మరణాతని నేము తలచమమ్ము చేరదీస్తావు మాలో మరణాత స్తుతిని స్థిరపరిచావు దైవ ప్రార్థనను జనులకు నేర్పిస్తావు దైవ ప్రార్థనను జనులకు నేర్పిస్తావు స్వస్థత ప్రార్థనతో మాదు బాధలన్నీ తీర్చే మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా పరిశుద్ధ జీవ గ్రంథ వాక్యం బోధిస్తావు పరిచారకునిగా దేవుని జనులనాదరిస్తావు పరిశుద్ధ జీవ గ్రంథ వాక్యం బోధిస్తావు పరిచారకునిగా దేవుని జనులనాదరిస్తావు ప్రభు యేసు నామమున దేవుని ప్రార్థిస్తావు ప్రభు యేసు నామమున దేవుని ప్రార్థిస్తావు మరణాతను బైబిల్ మిషను ద్వారా ఘనపరిచావు మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా స్వస్థత చేకూర్చి దేవ వరములిచ్చు సేవకుడిగా సత్యవాక్య సువార్తను చాటి బోధకుడిగా స్వస్థత చేకూర్చి దేవ వరములిచ్చు సేవకుడిగా సత్యవాక్య సువార్తను చాటి బోధకుడిగా పరిశుద్ధ జీవ గ్రంథ ధర్మశాస్త్ర వెలుగుగా పరిశుద్ధ జీవ గ్రంథ ధర్మశాస్త్ర వెలుగుగా నేనే మార్గం సత్యం
సేవకుడా సత్శీలుడా మరణాత తండ్రి దైవ దాసుడ మహనీయుడా ధరణ దైవ సేవకుడా సత్శీలుడా పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు మా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటావు మరణాత కృప కలిగిండినటువంటి దేవుని యందు ప్రియులరా, ప్రభువు ఆశీర్వాదము దేవుని సహాయము ఈ భూలోకములో సమస్త మానవాళికి దేవాది దేవుడు అనుగ్రహింపచేసినటువంటి సత్యము. అట్టి సత్యమును ఈ భూలోకములో సమస్త మనుషులు తెలుసుకున్నట్లుగా దేవుడు కలుగ చేసినటువంటి సమస్త విషయములలో ఆయన కృపను దేవాది దేవుడు బయలుపరచుచూ ఉన్నాడు. దేవుని యొక్క సత్యవేద గ్రంథములో ప్రభు బయలుపరిచినటువంటి సత్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనమును ఒక పర్యాయము జ్ఞాపకము చేసుకుందాము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. కృప కలిగినటువంటి దేవుని యందు ప్రియులరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాట్లాడుచుండినటువంటి సత్యమును కనుక మనము చూస్తుండినట్లయితే సమస్త మనుషుల ఎడల ఆయన యొక్క కృపయు దేవుని యొక్క సహాయమును మనకి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని యందు ప్రియులరా, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా నుండును. కనుక దేవుని యందు ప్రియులరా, ఈ మానవ దేహములో ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక నీటి బుగ్గను ఉద్భవింప చేయుచూ ఉన్నాడు అనేటటువంటి సత్యమును మనము కనుగొనినటువంటి వారము. ఈ నీటి బుగ్గ విషయములో మనము చూసినట్లయితే దేవుని యందు ప్రియులరా, ఈ నీటి బుగ్గ ఏ రీతిగా ఉంచబడి ఉండినటువంటి సత్యమును కనుక మనము ఆలోచన చేస్తుండినట్లయితే సమస్త మనుషులకి కావలసినటువంటి దాహమును తీర్చుచుండినటువంటి నీటి బుగ్గ ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనములో ఒక పర్యాయము మనము జ్ఞాపకము చేసుకుందాము. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని కృప కలిగిండినటువంటి దేవుని యందు ప్రియులరా, ఈ నీటి బుగ్గ ఎక్కడ ఉద్భవించుచు ఉన్నది? అరణ్య మార్గములో ఉద్భవించినటువంటి సత్యము. కానీ దేవాది దేవుడు మాట్లాడుచుండినటువంటి మాట ఏమిటి అంటే, భూలోకములో కాదు ఆయన, భూమి మీద కాదు ఆయన ఉద్భవింప చేయుచు ఉన్నది. మానవ దేహములో నుంచి నీటి బుగ్గను ఆయన ఉద్భవింప చేయుచు ఉన్నాడు అని యోహాను సువార్తలో మనము చదువుకొని ఉన్నాము. ఆ నీటి బుగ్గ ఏ రీతిగా ఉంచబడి ఉన్నది అంటే, నిత్య జీవమునకై ఆయన ఇచ్చు నీటి బుగ్గ. కనుక దేవుని యందు ప్రియులరా, మానవ దేహములో పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచినటువంటి మాటలను బట్టి 6 నదులు మానవ దేహములో కలవు. ఎన్ని నదులు? 6 నదులు. ఈ 6 నదుల యొక్క వివరణ మనము కాసేపు మాట్లాడుకుందాము. మానవాళికి దేవుడు అనుగ్రహింపచేసినటువంటి ఈ 6 నదులు మానవ దేహములో ఎక్కడ పొందుపరచబడి ఉన్నవి, 6 నదులు మానవ దేహములో ఏ రీతిగా ఉపయోగపడుచు ఉన్నవి అనేటటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియచేసినటువంటి సత్యము. మొదటి నది జీవనది. ఈ జీవనది విషయములో యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనమును ఒక పర్యాయము జ్ఞాపకము చేసుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము
38వ వచనమును ఒక పర్యాయము జ్ఞాపకము చేసుకుందాము. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. కనుక దేవుని యందు ప్రియులరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసమును మనము ఉంచుట ద్వారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసము మనము కనబడుచుట ద్వారా దేవుడు వాని కడుపులో నుంచి జీవ జల నదులను ఉద్భవింపచేయుచు ఉన్నాడు. కనుకనే దేవుడు చెప్పిండినటువంటి మాటను బట్టి ఈ జీవనది అనేటటువంటి మాటను కనుక మనము చూసినట్లయితే మానవ దేహములోనికి దేవుడు అనుగ్రహింపచేయుచుండినటువంటి గొప్ప భాగ్యము. కనుకనే ప్రకటనా గ్రంథమును రాస్తున్నటువంటి యోహాను భక్తుడు చెప్పిండినటువంటి మాట, ప్రకటనా గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో కనుక మనము చూసినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. కనుక దేవుని యందు ప్రియులరా, ఈ జీవ జలముల నది ఎక్కడ నుంచి ప్రవహించుచూ ఉన్నది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి జీవ జలముల నది ప్రవహించుచూ ఉన్నది. అట్టి నది మానవ దేహములో దేవుడు పెట్టుచున్నాడనియు, పరలోకములో ఉంచబడి ఉండినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి జీవ జలముల నది భూలోకములో ఉంచబడి ఉండినటువంటి విశ్వాసిలోనికి దేవుడు దయచేయుచు ఉన్నాడు. ఆ నది యొక్క ప్రత్యేకతను కనుక మనము చూసినట్లయితే, ఈవలను ఆవలను జనులను స్వస్థపరచుటకు ఒక వృక్షముండెను. మరి దేవుడు తెలియచేస్తుండినటువంటి ఆ జీవ వృక్షము నెల నెలకి ఫలించుచు ఏమి చేయుచు ఉన్నది? జనులను స్వస్థపరచుచు ఉన్నది. మరి మానవ దేహములోనికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీర రక్త మాంసములను మనము నెల నెల పంపింప చేసుకొనిచు ఉన్నాము. ఆ ఫలము దేవుడు అనుగ్రహింపచేస్తున్నటువంటి జీవ వృక్షములో భాగముగా మనకి కనబడుచు ఉన్నది. కనుక దేవుని యందు ప్రియులరా, సంస్కార భోజనమును భుజించుట ద్వారా మానవ దేహమునకు స్వస్థతయు, మానవ దేహములో ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క శరీర రక్త మాంసములను మనలోనికి పంపింప చేసుకునడం ద్వారా మనము చిగురించుచు ఉన్నాము. అనేకులను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మార్గములోనికి మనము నడిపింప చేయుచు ఉన్నాము. కనుక దేవుని యందు ప్రియులరా, సంస్కారవంతులే సంస్కార భోజనమును భుజించవలయును అని చెప్పి ఉండినటువంటి జనకుని యొక్క ఉద్దేశ్యమును మనము ఎరిగి ఉండినటువంటి వారము. కనుకనే విశ్వాసము కలిగి ఉండినటువంటి వాని కడుపులో నుంచి జీవజల బుగ్గలను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉద్భవింపచేయుచు ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండినటువంటి వాడు లేఖన భాగములను ఎరిగి ఉండినటువంటి వారు కనుక, లేఖన భాగములను ఎరిగి ఉండినటువంటి వారు ప్రభు అయినటువంటి క్రీస్తుని భూలోకములో బలపరచుచుండినటువంటి వారు. ఎందుకంటే దేవుని యందు ప్రియులరా, మీరు బలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండి గొప్ప సాక్ష్యమును చెప్పి అనేకులను ప్రభు అయినటువంటి క్రీస్తు మార్గములో నడిపింప చేయుట ద్వారా మీరు బలమైనటువంటి దేవునికి సాధనముగా వాడబడుచు ఉన్నారు. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, విశ్వాసి కడుపులో ఏ నది ఉన్నది అంటే జీవనది ఉన్నది. అట్టి జీవనది విషయములో ప్రభు బయలుపరిచినటువంటి సత్యములను ఎరిగిండినటువంటి మాటను కనుక మనము చూసినట్లయితే, జీవనది అని ఆ నదికి ఎందుకు పేరు వచ్చుచూ ఉన్నది అంటే, అది నిరంతరము ప్రవహించినటువంటిది.
అది నిరంతరము ప్రవహించుచు ఎండిపోకుండగా ఉండినటువంటి నది. అది దేవుని జలములు అనగా బలమును తెచ్చుచుండినటువంటి నది, అనగా జనులకి స్వస్థత కలుగు చేయుచుండినటువంటి నది. అనగా ఆ నది పక్కన ఏమి ఉన్నది అంటే జీవ వృక్షము ఉన్నది. నెల నెల అది ఫలించుచు ఉన్నది. అది నెల నెలకి 12 కాపులు కాయొచ్చు ఉన్నది. మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. మరి నెల నెల ఫలించుచు ఉంచబడి ఉండినటువంటి సత్యమును బట్టి దేహములో ఎప్పుడు అనారోగ్యము ఉంచబడి ఉన్నది? ఏ రోజు కూడా అనారోగ్యము లేదు. ప్రభు అయినటువంటి క్రీస్తుని విశ్వాసముతో నమ్మి, విశ్వాసముతో విధేయులై, విశ్వాసముతో అనుసరించి నడిచి ఉండినప్పుడు స్వస్థత దేవుడు చేకూర్చుచూ ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండినటువంటి జనాంగమునకు దేవాది దేవుడు మాట్లాడి ఉండినటువంటి మాట ఏమిటి అంటే, దేవుని యందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనమును ఒక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాము. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. కనుక దేవుని యందు ప్రియులరా, ఈవలా ఉన్నది, ఆవలా ఉన్నది, అంటే నదికి ఇరుపక్కల. కనుక దేవుని యందు ప్రియులరా, ఏ జీవ జలముల నది అయితే మీలో ప్రవహించుచు ఉన్నదో, ఏ జీవ వాక్యమైతే మీలో ఫలించి ఉన్నదో, మీలో ఏమి ఉన్నది అంటే జీవ నది ప్రవహించుచు ఉన్నది. కనుకనే దేవుడు మాట్లాడుచుండినటువంటి మాటను బట్టి, మీ నోట నుంచి వచ్చుచుండినటువంటి మాట ద్వారా దేవుడు జనులను స్వస్థపరచనయ్యున్నాడు. అనేకులకి కావలసినటువంటి స్వస్థతను కలుగ చేయనయ్యున్నాడు. మీ నోటి నుంచి వచ్చినటువంటి ప్రార్థన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ద్వారా దైవ సహాయమును మనము అందుకోగలిగి ఉన్నాము. కనుకనే విశ్వాసి చేతిలో ఆయుధము ప్రార్థన. అట్టి ప్రార్థన జీవము కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీర రక్త మాంసములను మనము భుజించడం ద్వారా దేవుని యొక్క శక్తివంతమైనటువంటి బిడ్డలుగా భూలోకములో మార్చబడుచు ఉన్నాము. జీవజలము అనేటటువంటి మాట ప్రభు అయినటువంటి క్రీస్తు ఎరిగిండినటువంటి సత్యమును మనము సూచించుచు ఉన్నది. కనుక దేవుని యందు ప్రియులారా, లోకములో బ్రతుకుచుండినటువంటి నీవు నిస్సహాయక స్థితిలోనికి జారిపోక దేవుడు అందించు సత్యమును అందుకొని భూలోకములో బలమైనటువంటి దేవుని యొక్క సహవాస శక్తిని అందుకొని ఉండవలిగినం. ఇహ 2వ నది విషయములో ప్రభు చెప్పిండినటువంటి మాటను బట్టి మనము చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, స్ఫటికము వలె మెరియుచుండినట్టి జీవజలముల నది. ఈ స్ఫటికము వలె మెరియుచుండినటువంటి జీవజలముల నది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనమును ఒక పర్యాయము చదువుకుందాము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. కనుక దేవుని యందు ప్రియులారా, మనము చదువుకునేటటువంటి మాటను బట్టి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అని పిలువబడుచున్నటువంటి దేవుని యొక్క ఆత్మ సంబంధులుగా ఆలోచన పరిజ్ఞానమును కలిగింప చేసుకున్నట్లయితే ఆయన యొక్క తల వెంట్రుకలు ఎలాగనున్నవి? తెల్లవిగా ఉన్నవి. అవి ఉన్నిని పోలి ఉన్నవి, అనగా తెలుపు పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా కనబడుచు ఉన్నవి. తెల్లని వెంట్రుకలు సొగసైనటువంటి కిరీటమునకు సాదృశ్యముగా ఉన్నవి. కనుక లోకములో బ్రతకుచుండినటువంటి మనము వయసు పెరిగిన వారికి తెల్ల వెంట్రుకలు వస్తాయి అనుకుంటారు మీరు. కానీ ఆలోచన ఎక్కువ చేసినా కూడా ఏమొచ్చేస్తాయి? తెల్ల వెంట్రుకలు వస్తవి. మరి దేవుని యొక్క ఉద్దేశములో ఎరిగిండినటువంటి క్రైస్తవ సంఘము ప్రార్థన చేయుచుండినటువంటి నీవు ఏ విధముగా ఉండవలియును అంటే మెరయుచుండినటువంటి అపరంజిగా ఉండవలియును. తెల్లగా ఉంచబడి ఉండినటువంటి సొగసైనటువంటి కిరీటమును ధరింప చేసుకునేటువంటి ప్రభువు వలె కనబడవలియను. ఆయన యొక్క అగ్ని
అగ్ని జ్వాలల వలె ఆయన యొక్క నేత్రములు కనబడుచు ఉన్నవి. కనుక దేవుని యందు ప్రియులారా, ప్రభు అయినటువంటి క్రీస్తు మధ్యాకాశమునకు వచ్చి ఉండినప్పుడు ఆయన ఏ రీతిగా ఉంచబడి ఉన్నాడో క్రైస్తవ సంఘము కూడా ఆయనను ఆనుకునేటటువంటి స్థితిని కలిగి ఉండవలెను. పరిశుద్ధత అనేటటువంటి లక్షణమును ధరింప చేసుకున్నట్టును ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క అగ్ని జ్వాలలలో కడగబడవలసి ఉండినటువంటి వారము. మేలిమి బంగారముగా ఉండవలెను అంటే, మనము మంచి ఆభరణముగా తయారవ్వవలెను అంటే బంగారమును ఏమి చేస్తారు? కొలిమిలో వేసి అగ్నిలో కాల్చి సుత్తితో కొట్టి కావలసినటువంటి మలచబడి ఉండినటువంటి ఆభరణముగా మారుస్తారు. ఆ రీతిగా క్రైస్తవ సంఘము శ్రమలనేటటువంటి కొలిమిలో కాల్చబడి వాక్యం అనేటటువంటి సుత్తితో నలగకొట్టబడి ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఆభరణముగా తయారవ్వవలసి ఉన్నది. కనుక స్ఫటికము వలె మెరియుచుండినటువంటి నది మన ప్రవర్తనకి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. కనుక ఆలోచన చేస్తుండినటువంటి క్రైస్తవ సంఘము ప్రభు అయినటువంటి క్రీస్తుకి మహిమకరముగా జీవించవలసి ఉన్నది. మూడవ నది విషయంలో మనము జ్ఞాపకం చేసుకొని చూస్తుండినట్లయితే అది సమాధానము అను నది. ఈ సమాధానము అను నది యెషయా భక్తుడు చెప్పిండినటువంటి మాటను బట్టి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనమును జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు శంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ప్రభుకి మహిమ కలుగును గాక. కృప కలిగినటువంటి దేవుని యందు ప్రియులారా, ఆలకించమని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆలకించమని సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. నది వలె సమాధానమును ఆమె అనగా సంఘము యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లుగా ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజెత్తును. కనుక దేవుని యందు ప్రియులారా, సమాధాన కర్త ఉండినటువంటి క్రీస్తుని ఆనుకునినటువంటి వానిలో ఏమి ఉంచబడి ఉన్నది అంటే సమాధానము నది వలె ఉంచబడి ఉన్నది. కనుక ఇరువురు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే గొడవ ప్రారంభమైనదో వారికి ఏమి ఉండదు? సమాధానము ఉండదు. కక్ష పెంచుకునేట ద్వారా సమాధానము దూరం అయిపోతూ ఉంటుంది. సమాధాన కర్త ఉండినటువంటి క్రీస్తు నీలో ఉంచబడి ఉండినట్లయితే ఒకని పాపములు ఒకరు క్షమించగలిగి ఉంటారు. వారు ఎంత తప్పు చేసినను క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. సమాధానమును నదిగా ప్రవహింప చేయగలిగి ఉంటారు. ఎన్ని తప్పులు చేసినను క్షమించి వదిలివేయగలిగినటువంటి స్థితిలో ఉంచబడి ఉంటారు. కనుకనే దేవుని యందు ప్రియులారా, ఈ సమాధానము అను నది మూడవ నదిగా ఉంచబడి ఉన్నది. కనుక ఈ సమాధానము ఎవరిలో ఉంచబడి ఉన్నది అంటే క్రీస్తు నామదారులకి. యేసు నామదారులు ఎంతో ధన్యులు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. సమాధానమును నది వలె ప్రవహింప చేసుకుని చిన్నటువంటి జనులకి ఏమి వచ్చుచూ ఉన్నది అంటే ఐశ్వర్యము అనుభవింపగలిగిన కృప వచ్చుచూ ఉన్నది. సంపాదించటము గొప్ప కాదు, దానిని ఏం చేయమని చెబుతున్నాడు దేవుడు? అనుభవించాలి. మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా సత్శీలుడా. మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా సత్శీలుడా. పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు, పరిచారకుడిగా మాకు సేవలు చేస్తుంటావు. మా కష్ట సుఖాలను పాలు పంచుకుంటావు. మరణాతా తండ్రి దైవదాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా సత్శీలుడా.
స్థిరపరిచావు. మరణాతని నీము తలచ మమ్ము చేరదీస్తావు. మాలో మరణాత స్తుతిని స్థిరపరిచావు. దైవ ప్రార్థనను జనులకు నేర్పిస్తావు. దైవ ప్రార్థనను జనులకు నేర్పిస్తావు. స్వస్థత ప్రార్థనతో మాదు బాధలన్నీ తీర్చే మరణాత తండ్రి దైవ దాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా, సచ్చీలుడా. పరిశుద్ధ జీవ గ్రంథ వాక్యం బోధిస్తావు. పరిచారకునిక దేవుని జనులనాదరిస్తావు. పరిశుద్ధ జీవ గ్రంథ వాక్యం బోధిస్తావు. పరిచారకునిక దేవుని జనులనాదరిస్తావు. ప్రభు యేసు నామమున దేవుని ప్రార్థిస్తావు. ప్రభు యేసు నామమున దేవుని ప్రార్థిస్తావు. మరణాతను బైబిల్ మిషను ద్వారా ఘనపరిచావు. మరణాత తండ్రి దైవ దాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా, సచ్చీలుడా. స్వస్థత చేకూర్చి దేవ వరములిచ్చు సేవకుడిగా, సత్యవాక్య సువార్తను చాటి బోధకుడిగా. స్వస్థత చేకూర్చి దేవ వరములిచ్చు సేవకుడిగా, సత్యవాక్య సువార్తను చాటి బోధకుడిగా. పరిశుద్ధ జీవ గ్రంథ ధర్మశాస్త్ర వెలుగుగా. పరిశుద్ధ జీవ గ్రంథ ధర్మశాస్త్ర వెలుగుగా. నేనే మార్గం సత్యం జీవమనిన కాపరిగా. మరణాత తండ్రి దైవ దాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా, సచ్చీలుడా. మరణాత తండ్రి దైవ దాసుడ మహనీయుడా, ధరణ దైవ సేవకుడా, సచ్చీలుడా. పరిచారకుడిగా